రేపటి వార్తలు ఈ రోజే మీ ఫోన్ స్క్రీన్ మీద కనిపిస్తే ఎలా ఉంటుంది? ఈ రోజు మనం విశ్లేషించబోయేది సరిగ్గా ఇలాంటి ఒక అద్భుతమైన, కాస్త భయపెట్టే యాప్ గురించి. ఇది మామూలు యాప్ కాదు సుమా. పరిస్థితులను సెకండ్ల వ్యవధిలో ఎలా మార్చేస్తుందో చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు కథలోకి వెళ్ళిపోదాం. అసలు ఒక ఫోన్ భవిష్యత్తును ఖచ్చితంగా అంచనా వేయగలిగితే ఏం జరుగుతుంది? వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ కథలా ఉంది కదూ. కానీ ఈ ఊహాత్మక పరిస్థితిలో రాబోయే సంఘటనలను ముందే తెలుసుకోగలిగితే ఆ అవకాశాలను ఉపయోగించుకుని ఎలాంటి పొరపాట్లు లేకుండా మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవచ్చో అనేది ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం. ఈ కథ ఎలా మొదలవుతుందంటే, దీన్ని మనం దశ 1 ఉత్ప్రేరకం మరియు లాటరీ అనొచ్చు. ఒక వ్యక్తి అనుకోకుండా తన ఫోన్ మీద రక్తం చిందించినప్పుడు ఒక వింతైన సంఘటన జరుగుతుంది. అతను స్క్రీన్ ఆన్ చేసి చూడగానే ఫ్యూచర్ న్యూస్ అనే ఒక కొత్త యాప్ కనిపిస్తుంది. విచిత్రం ఏమిటంటే, దాన్ని ఎంత డిలీట్ చేయాలని చూసినా అది మాత్రం డిలీట్ అవ్వదు. అక్కడే అసలు కథ మొదలవుతుంది. ఇప్పుడు చూడండి, ఆ యాప్ నుండి సడన్ గా ఒక నోటిఫికేషన్ వస్తుంది. అందులో ఏముంటుందంటే, ఆ రోజు మధ్యాహ్నం ఒక స్థానిక లాటరీ స్టోర్లో ఒక వ్యక్తి ఏకంగా $5 లక్షల గెలుచుకుంటాడని ఖచ్చితమైన సమయంతో సహా ఉంటుంది. ఇది చూసి అతనికి మతిపోతుంది. అసలు ఈ యాప్ నిజంగా పనిచేస్తుందా లేదా అని టెస్ట్ చేయడానికి అతను ఏమాత్రం ఆలోచించకుండా నేరుగా ఆ లాటరీ స్టోర్కు బయలుదేరుతాడు. స్టోర్కైతే వెళ్లాడు గానీ ఏ టికెట్ కొనాలో అతనికి తెలియదు కదా. అక్కడే అతని తెలివితేటలు బయటపడతాయి. అతను చాలా ప్రశాంతంగా వెయిట్ చేస్తాడు. పక్కనే ఉన్న ఒక కస్టమర్ వరుసగా టికెట్లు కొంటూ ఏదీ తగలకపోవడంతో విసుగా గొడవ చేస్తుంటాడు. ఆ కంగారులో ఒక టికెట్ కింద పడిపోవడం అతను గమనిస్తాడు. యాప్లో చెప్పిన వార్తను బట్టి ఆ కింద పడిన చివరి టికెట్టే విన్నింగ్ టికెట్ అని గ్రహించిన మనోడు చల్లగా వెళ్లి ఆ టికెట్ను కొనేస్తాడు. ఆ తర్వాత జరిగింది ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. అవును, ఆ టికెట్కే ఏకంగా $5 లక్షల తగులుతాయి. ఇదొక మైండ్ బ్లోయింగ్ మూమెంట్. ఇంత పెద్ద మొత్తాన్ని కళ్ళారా చూసిన తర్వాత ఆ ఫ్యూచర్ న్యూస్ యాప్ నిజంగానే భవిష్యత్తును 100% ఖచ్చితంగా అంచనా వేస్తుందని అతనికి పూర్తిగా అర్థమైపోతుంది. కేవలం సమాచారం ఇవ్వడంతోనే ఈ యాప్ ఆగిపోలేదు. ఇక్కడే మనం కథలో దశ 2కు చేరుకున్నాం. అదే $18 అప్గ్రేడ్. అంతవరకు కేవలం ఆర్థికపరమైన లాభాలు మాత్రమే ఇచ్చిన ఆ డిజిటల్ యాప్ నెమ్మదిగా భౌతిక ప్రపంచంలోకి, అంటే ఒక రకమైన మాయాజాలంలోకి ఎలా అడుగుపెట్టిందో ఇప్పుడు చూద్దాం. ఆ భారీ లాటరీ గెలుచుకున్న తర్వాత అకస్మాత్తుగా ఆ యాప్కి ఒక అప్డేట్ కావాలని ఫోన్లో పాపప్ వస్తుంది. ఆశ్చర్యమేమిటంటే, ఆ అప్గ్రేడ్ కోసం అది అడిగిన మొత్తం కేవలం $18 మాత్రమే. లక్షల డాలర్లు గెలిపించిన యాప్ కేవలం $18 అడిగేసరికి అతను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే దానికి పే చేసేస్తాడు. ఆ పేమెంట్ చేసిన మరుక్షణమే స్క్రీన్ పరిమితులను దాటి ఒక అద్భుతం జరుగుతుంది. ఆ వ్యక్తి చేతిలోకి మాయాజాలంలా ఒక మాత్రల సీసా వచ్చి పడుతుంది. ఇది ఎలా సాధ్యమని ఆశ్చర్యపోతూనే అతను అందులోంచి ఒక మాత్రను బయటకు తీసి మింగుతాడు. అంతే, కళ్ళు మూసి తెరిచేలోగా అతని శరీరంలో ఉన్న గాయాల మచ్చలన్నీ మాయమైపోతాయి. డిజిటల్ యాప్ ఫిజికల్ వస్తువులను సృష్టించడం నిజంగా నమ్మశక్యంగాని మలుపు కదా. ఇక ఇక్కడి నుంచి ఆట మరింత వేగంగా మారుతుంది. దీన్ని దశ 3 అద్భుత మాత్ర పెట్టుబడి అని పిలుద్దాం. ఇప్పుడు ఆ వ్యక్తి కేవలం వార్తలు చూసి లాటరీలు గెలవడానికే పరిమితం కాలేదు. ఆ అద్భుతమైన మాత్రలను ఉపయోగించి మనుషుల ప్రవర్తనను, పరిస్థితులను తనకు అనుకూలంగా ఎలా మార్చుకున్నాడో చూడండి. మళ్ళీ ఆ యాప్ నుంచి మరో షాకింగ్ న్యూస్ వస్తుంది. కరెక్ట్గా 1 గంట తర్వాత ఒక లోకల్ మార్కెట్లో ఒక వృద్ధురాలు ఒక చనిపోయిన చేపను కొంటుందని, ఆ చేప కడుపులో ఏకంగా $8 మిలియన్ విలువైన ఒక పురాతన వస్తువు ఉంటుందని ఆ యాప్ చెప్తుంది. ఇక్కడ అసలు ఛాలెంజ్ ఏంటంటే, సమయం కేవలం 1 గంట మాత్రమే ఉంది. ఆ అద్భుతాన్ని చేజిక్కించుకోవడానికి అతను వెంటనే ఆ మార్కెట్కి పరుగు తీస్తాడు. కానీ కథ ఎప్పుడూ మనం అనుకున్నంత సాఫీగా సాగదు కదా. మార్కెట్లోకి వెళ్ళగానే అతనికి ఊహించని ఒక అడ్డంకి ఎదురవుతుంది. ఆ రోజు ఉదయం తన కంపెనీని విజిట్ చేసిన ఒక బడా మహిళా ఇన్వెస్టర్ మరియు వాళ్ళ అమ్మగారు అతనికి అక్కడ కనిపిస్తారు. సడన్ గా ఆ తల్లికి తీవ్ర అస్వస్థత చేస్తుంది. పరిస్థితి ప్రాణాపాయ స్థితికి చేరుకుంటుంది. ఇదంతా క్షణాల్లో జరిగిపోతుంది. ఆ కంగారులో అతను ఏమాత్రం తటపటాయించకుండా తన దగ్గర మిగిలి ఉన్న ఆ అద్భుత మాత్రాన్ని బయటకు తీస్తాడు. కానీ తెలియని మందులు వాడద్దని ఆ మహిళా ఇన్వెస్టర్ అసిస్టెంట్ అడ్డుపడుతుంది. అప్పుడు అతను ఎంత కన్విన్సింగ్ గా అబద్ధం చెప్తాడంటే, నా సొంత తల్లి కూడా ఒకప్పుడు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంది, సరిగ్గా ఈ మందు వేసుకున్నాకే ఆమె కోలుకుంది అని అంటాడు. ఆ మాటలు నమ్మిన ఆ సంపన్న మహిళ ఆ మాత్రాన్ని తన తల్లికిస్తుంది. ఆశ్చర్యకరంగా ఆవిడ వెంటనే పూర్తిగా కోలుకుంటుంది. ఇక్కడే అతని మైండ్ ఎలా పనిచేస్తుందో మనకు అర్థమవుతుంది. ప్రాణం కాపాడినందుకు ఆ మహిళ వెంటనే $1 మిలియన్ నగదును బహుమతిగా ఇవ్వబోతోంది. కానీ అతను ఆ డబ్బులు తీసుకోకుండా చాలా వినయంగా తాను కేవలం మానవత్వంతో సహాయం చేశానని చెప్తాడు. ఆ మాటలకు ఇంప్రెస్ అయిన మహిళ అతని కంపెనీలో భారీగా పెట్టుబడి పెట్టే విషయాన్ని ఖచ్చితంగా పరిశీలిస్తానని మాటిస్తోంది. చూసారా, తక్షణ లాభాన్ని వదులుకుని లాంగ్ టర్మ్ గేమ్ ఆడాడు. ఇదంతా బాగానే ఉంది, కానీ మన అసలు మిషన్ ఏమైంది? అదే దశ 4 ఆ $8 మిలియన్ చేప. ఆ పెట్టుబడి వ్యవహారాన్ని ఒక కొలిక్కి తెచ్చిన వెంటనే అతను గబగబా యాప్లో చెప్పిన ఆ చేపల దుకాణానికి పరిగెత్తుకెళ్తాడు. కానీ తీరా అక్కడికి వెళ్లి చూస్తే ఆ చనిపోయిన చేప అక్కడ ఎక్కడా కనిపించదు. కరెక్ట్గా అదే సమయానికి అక్కడొక హై డ్రామా జరుగుతుంటుంది. ఒక వృద్ధురాలు ఒక చనిపోయిన చేపను నేలకేసి కొట్టి తన సగం డబ్బు వెనకిచ్చేయాలని దుకాణదారుడితో గొడవ పడుతుంటుంది. ఆవిడ ఎప్పుడూ ఇలాగే చేస్తుందని విసిగిపోయిన ఆ షాప్ ఓనర్ ఆమె డబ్బు వాపసిచ్చేస్తాడు. ఆ కోపంలో అతను ఈ చేపను మళ్లీ ఆవిడకు అమ్మే బదులు తీసుకెళ్లి చెత్తలో పారేయడం నయం అని అరుస్తాడు. బహుశా యాప్ ముందే ఊహించిన సీన్ ఇదేనేమో. ఈ కన్ఫ్యూజన్ను ఎంతో పర్ఫెక్ట్గా అతను తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. ఏమాత్రం లేట్ చేయకుండా ఆ దుకాణదారుడు విసిరేసిన ఆ చనిపోయిన చేపను తనే కొనేస్తాడు. ఎందుకంటే ఆ యాప్ అంచనా వేసిన ఆ $1 లక్షల చేప ఖచ్చితంగా అదే కాబట్టి. చేపను కొన్న వెంటనే అతను దాన్ని కోసి చూస్తాడు. అందులో నిజంగానే ఒక కాంస్య పురాతన వస్తువు దాగి ఉంటుంది. వెంటనే దాన్ని తీసుకుని నగరంలోనే పేరున్న అతిపెద్ద పురాతన వస్తువుల దుకాణానికి వెళతాడు. దాన్ని చూడగానే ఆ షాప్ ఓనర్ ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే అది కొన్ని వందల సంవత్సరాల నాటి అత్యంత అరుదైన కళాఖండమని అతని టెపసిగట్టేస్తాడు.
ఒక్కసారి ఈ 60 నిమిషాల్లో జరిగిన ఈ చైన్ ఆఫ్ ఈవెంట్స్ను గమనించండి. 0 మినిట్ దగ్గర యాప్ నోటిఫికేషన్ రావడం, 15 నిమిషాలకు ఆ తల్లి ప్రాణం కాపాడటం, 45 నిమిషాలకు మార్కెట్లో గొడవ జరగడం, సరిగ్గా గంట తిరిగేసరికి ఆ పురాతన వస్తువును అంచనా వేయించడం. ఒకదానితో ఒకటి సంబంధం లేని ఈ విభిన్న సంఘటనలను కేవలం ఒకే ఒక్క గంటలో అతను ఎంత పర్ఫెక్ట్గా ఒక మాస్టర్ మైండ్లా అనుసంధానించాడో చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తుంది కదూ. దీని అంతిమ ఫలితమేమిటో తెలుసా? ఆ వస్తువు ఎంత అరుదైనదంటే ఆ పురాతన వస్తువుల దుకాణ యజమాని దాన్ని అక్కడికక్కడే ఏకంగా $8 మిలియన్ కొనుగోలు చేస్తానని ఆఫర్ ఇస్తాడు. అక్షరాల $8 మిలియన్. కేవలం ఒకే ఒక్క అడ్వాన్స్ నోటిఫికేషన్, దానికి తోడు సరైన సమయంలో తీసుకున్న నిర్ణయాలు ఎంతటి ఊహించని ప్రతిఫలాన్నిచ్చాయో చూడండి. ఇదంతా విన్న తరువాత మెదిలే ఒకే ఒక్క భయంకరమైన ప్రశ్న ఏమిటంటే, కేవలం $18 అప్డేట్ వాస్తవికతను ఇంతలా మార్చివేసి భౌతికంగా మాయాజాలాన్ని సృష్టించగలిగితే ఆ యాప్ అడిగే తదుపరి అప్డేట్ ధర ఏమై ఉంటుంది? అది దేనిని డిమాండ్ చేస్తుంది? ఈ అతీంద్రియ శక్తి భవిష్యత్తులో ఇంకెలాంటి విపరీత పరిణామాలకి దారితీస్తుందో అన్న ఆలోచనకే భయం వేస్తుంది కదూ. ఈ ఆసక్తికరమైన ప్రశ్నను అలా వదిలేస్తూ ఈనాటి విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.